హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్, ఇంకా తెలంగాణ, అలాగే కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో ఫ్రెషర్స్‌ని, ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా. ఓకే. సెకండ్ కంపెనీ వచ్చేసి సిగాచి ఇండస్ట్రీస్ అని చెప్పి ఉంది. షిగాచి ఇండస్ట్రీస్. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి టాటా ఎలక్ట్రానిక్స్ అని చెప్పి టాటా ఎలక్ట్రానిక్స్. ఈ 3 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్, ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం సిగాచి ఇండస్ట్రీస్ అనే కంపెనీలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్, ఇంకా క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, బీఫార్మసీ, అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో లొకేటెడ్ ఉంది కంపెనీ, తెలంగాణలో. దీనికి సంబంధించి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. దీంట్లో క్యూఏ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ జాబ్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ క్యూఏ డిపార్ట్మెంట్‌కి. సో, అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఫార్మసీ లేదా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. సూపర్వైజర్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. అలాగే క్యూఏలో వచ్చేసి ట్రైనీ కెమిస్ట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. సుల్తాన్‌పూర్ అనే విలేజ్ దగ్గర ఈ కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది హైదరాబాద్‌లో. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేశారో ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూస్‌కి కాల్ అయితే చేస్తారు. ఇప్పుడు మెయిల్ ఐడీ వచ్చేసి kadambala.vamsi@sigachi.com అని చెప్పి ఈ మెయిల్ ఐడీ ఉంది. ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వాట్సాప్ నంబర్‌కి కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. 9281066961 అని చెప్పి ఉంది. 9281066961 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. నంబర్‌కి మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అప్డేటెడ్ రెజ్యూమ్‌ని. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ సిగాచి కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్‌లో మీరు డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఏ కంపెనీకి సంబంధించి మీరు డౌట్ అడుగుతున్నారో ఆ కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరబిందో ఫార్మా అనే కంపెనీలో వచ్చేసి ఫస్ట్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ పొజిషన్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నవంబర్ ఫస్ట్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి కాకినాడలో లైఫర్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మన అరబిందో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఆ కంపెనీలో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్, అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెషర్స్ కోసం. ఈ ఫ్రెషర్స్ కోసం ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి ఇక్కడ చూడండి, జాబ్ లొకేషన్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0-15 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ 1-15 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాకపోతే నోటిఫికేషన్ ఇమేజ్‌లో ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా నేను మీకు చూపిస్తాను. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్ ఇంకా బయోటెక్నాలజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్
చేసుకోవడం అయితే జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వకూడదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్‌ని. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కూడా జాబ్ లొకేషన్ కాకినాడని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌కి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంటెక్ ఇన్ బయోటెక్నాలజీ ఇంకా మైక్రోబయాలజీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. బీఎస్సీ కెమిస్ట్రీలో పాస్ అయి ఉండాలి, లేదా ఎంఎస్సీలో బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీలో పాస్ అయి ఉండాలి. అలాగే ఎంటెక్‌లో కూడా బయోటెక్నాలజీలో అయితే పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇది చూసుకొని మీకు క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే మైక్రోబయాలజీ బ్యాక్‌గ్రౌండ్‌లో స్టడీ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. అందరికీ చేసుకోరు. బీఎస్సీలో మాత్రం మీరు బీఎస్సీ పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీకు హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం కంప్లీట్ చేసి ఉండాలి మీరు. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దీనికొచ్చేసి 2-10 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లేదా బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే. ఇది ఈ నోటిఫికేషన్ ఇమేజ్. అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. లైఫ్ ఫార్మా అనేది. దీంట్లో అయితే ఈ ప్రొడక్షన్, మైక్రోబయాలజీ ఇంకా సేఫ్టీ 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. కాకపోతే సేఫ్టీ డిపార్ట్మెంట్‌కి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ ఫార్మెంటేషన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫార్మెంటేషన్, ప్రొడక్షన్ అండ్ మైక్రోబయాలజీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మాత్రం ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. మీరు కూడా ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఫస్ట్ నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సాటర్డే రోజు. లొకేషన్ వచ్చేసి ఏదైతే గెలాక్సీ టవర్ అని చెప్పి మనకి హైదరాబాద్‌లో లొకేటెడే ఉంటుంది గెలాక్సీ టవర్. ఇక్కడ హెడ్ ఆఫీస్ అనమాట. ఈ అరబిందో కంపెనీది. ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ లొకేషన్‌కి వచ్చేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అరబిందో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్‌లోనే ఫస్ట్ నవంబర్ రోజు. అరబిందో ఫార్మా లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ గెలాక్సీ ఫ్లోర్ 23 హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాతనే డౌట్ అయితే అడగండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. టాటా ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీకి సంబంధించిన దాని గురించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో ఇక్కడ మనకి ఈ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఏదైతే ట్రైనింగ్ సెంటర్ ఉందో దీంట్లోనే ఈ సైడ్ నుంచి మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనకి ఫిజికల్ ఇంటర్వ్యూస్ కాదు ఫ్రెండ్స్. ఆన్‌లైన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 25th అక్టోబర్ రోజు సాటర్డే రోజు. అంటే రేపే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 500 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ సైడ్ వాళ్ళు మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, డిప్లొమా లేదా డిగ్రీ ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. జూనియర్ టెక్నీషియన్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ మాత్రం మనకి ఈ వర్కింగ్ లొకేషన్ బెంగుళూరులో ఇవ్వడం జరుగుతుంది. హొసూర్ అని చెప్పి బెంగుళూరుకి నియర్ బై ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో మనకి కంపెనీ లొకేటెడ్ ఉంది. అక్కడే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు సాలరీ వచ్చేసి ₹19,128 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకామిడేషన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి చాలా మంచి అవకాశం ఉంది. అమ్మాయిలకు కూడా జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి ఇంటర్మీడియేట్ లేదా డిప్లొమా ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉంటే వితిన్ ఏజ్ లిమిట్ మీకు 26 బిలో ఉన్నారంటే మీ ఏజ్ లిమిట్ మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ చూద్దాము. అమ్మాయిలకు మాత్రం హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే ఫుడ్, పీఎఫ్, ఈఎస్ఐ, ట్రాన్స్‌పోర్ట్
ఇంకా సేఫ్టీ షూస్ అలాగే దాంతోపాటు యూనిఫామ్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూత్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. 19,128 సాలరీ మీకు పే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 25th అక్టోబర్ మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చేసి అప్లై లింక్ ఏముంటుంది అంటే ఇక్కడ ఏదైతే క్యూఆర్ కోడ్ మెన్షన్ చేశారో ఈ క్యూఆర్ కోడ్ సైడ్ నుంచి మనం మన అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. మీకు 25th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. దీంట్లో ఏముండదు ఫ్రెండ్స్. ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేశారంటే జనరల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ నేమ్ అలాగే ఫాదర్ నేమ్, మీ విలేజ్ అవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతోపాటు మీ సిగ్నేచర్ స్కాన్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మొబైల్‌లోనే చేయొచ్చు. మీరు ఎక్కడ స్కానింగ్ సెంటర్‌కెళ్ళేసి అప్లోడ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. మొబైల్‌లోనే ఫోటో తీసి స్కాన్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు వెళ్ళేసి సబ్మిట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. ఇక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కంపెనీ నేమ్ మెన్షన్ చేసి ఆ తర్వాతనే డౌట్ అయితే అడగండి. ఓకే. ఇది ఈ టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.